వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ మన రోస్టింగ్కి బలవబోతున్నటువంటిది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆయన్ని ఫోర్జరీ కాకాణి గోవర్ధన్ రెడ్డి లేదా ఫోర్జరీ గోవర్ధన్ రెడ్డి అని కూడా అనొచ్చు. ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యంగా అందరికీ వెంటనే గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కబ్జా చేసేశారు అని చెప్పి ఏకంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చేసి పెద్ద కేసు పెట్టాడు. సరే, సోమిరెడ్డి గారు ఏమైనా ఊరుకున్నారా? ఆయన అసలు మామూలుగానే ఆయన ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల ఆస్తిని సైతం అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఇచ్చినటువంటి ఘనత వాళ్ళ కుటుంబానికి కూడా ఉంది. రైట్? సోమిరెడ్డి గారి పేరు చెప్తే చాలామంది చెప్తారు ఆయన అడగకుండానే సాయం చేసేటువంటి వ్యక్తి అండి, అడిగితే మాత్రం ఎందుకు ఊరుకుంటారు అని చెప్పని. సరే, అది పక్కన పెడితే ఆ కేసు నడుస్తుంది. మీకు గుర్తుందా, దొంగలు ఎత్తుకెళ్ళారు కోర్టులో బ్యాగ్ అని చెప్పి ఒక కేసు మనకి 2022లో నడిచింది. దీనికి సంబంధించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఫోర్జరీకి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీం కూడా వెళ్ళి పొళ్ళు రాలగొట్టించుకున్నటువంటి ఘనత శ్రీమాన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి సరే, ఎందుకు ఇప్పుడు అంటారా, ఒకసారి ముందు ఆ కేసులకు సంబంధించి ఒకసారి చూసుకుందాం. కల్తీ మద్యం కేసు ఫైల్డ్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాయం చేయించారు అంటూ సోమిరెడ్డి ఆరోపణ. దానికి సంబంధించి అదొక కేసు. అలాగే కాకాణి పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు, 100 మంది అస్వస్థతకి గురయ్యారు అన్నటువంటిది. కేసులో రిమాండ్లో ఉండగానే అప్పు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కేసులో డాక్యుమెంట్లు పరిశీలించే సమయానికి పత్రాలు మాయమయ్యాయి. కేసు ముందుకెళ్లకుండా ఉండడానికే పత్రాలు మాయం చేశారు. ఇవన్నీ కూడా అయ్యాయి. అధికారంలోకి రాకముందే అరాచకాలు 2014కి ముందే అనేటువంటిది ఒకటి. గోవా నుంచి కల్తీ మద్యాన్ని తెప్పించి పంపించారు 2019 ఎన్నికలకు సంబంధించి అనేది అదొకటి. అలాగే సోమిరెడ్డి గారికి సంబంధించి ఆయన మొత్తం ఎన్నో ఎకరాలు కబ్జా చేశాడు అనేటువంటి ఆరోపణలు ఫోర్జరీ డాక్యుమెంట్లు తీస్తే ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి పోలీసుల ముందే, ఏది అధికారంలో లేనప్పుడే పోలీసుల ముందే, అయ్యా ఇదిగో డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి చూసుకొని కావాలంటే, ఏది ఇక్కడ కబ్జా చేసినటువంటిది అంటూ సవాల్ విసిరితే పంచెగెత్తుకుని పారిపోయినటువంటి ఘనత కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిదే. అక్కడికి అయింది. ఇప్పుడు ఎందుకు ఈయన మాట్లాడుతున్నాం అంటే, నిన్న మన ఎవరు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాంట్లో భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని కూడా చెప్పి, అది కూడా ఎవరు చెప్పారు? గంగాధర్ శాస్త్రి గారు చెప్పారు. నా భారతదేశం అగ్నిపునీత సీత, నా భారతదేశం భగవద్గీత అంటూ ఆయన చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని అక్కడ ఉటంకిస్తూ, ఈ బచ్చలకూరు జోసెఫ్ ఉన్నాడు కదా, రావణ్, పేరెంటల్ మిస్టేక్తో పేరు మార్చుకున్న రావణ్, వాడి గురించి మాట్లాడుతూ దేవీ దేవతలను అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలి, ఇక్కడ ఎవడు సహించేవాళ్ళు లేడంటే ఆయన మాట్లాడారు. ఫైన్. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఇప్పుడు మొత్తం వినిపిస్తే ఒక 8 నిమిషాల పాటు ఇవ్వాలన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. కమాన్. ఈరోజు ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అంటే, నేను అబ్బాయి ఏంటి మనోడికి ఎంత భారతదేశం మీద ఎంత ప్రేమ పుట్టింది అనుకున్నా. చూస్తే దేశభక్తి అంతా చంద్రబాబు మీద భక్తి చాటుకుంటున్నావా? అదిగా శ్రీధరా, దేశభక్తిని గురించి మాట్లాడి ఈ దగులుబాజీ చంద్రబాబు పట్ల నీ భక్తి చాటుకున్నప్పటికీ ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ నేను చూసి ఏమనుకుంటారు? ఎంత అసహ్యమైనటువంటి పని. నెల్లూరు జిల్లాకే పొరుగు పోయినాయి. అబ్బా ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ ఆయన ఉన్నటువంటి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా పొగిడితే దేశ ప్రజలందరూ నవ్వుతారా? అందులోనూ గంగాధర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి ఆ శ్లోకాన్ని ఆయన అక్కడ పఠిస్తే, ఆయన చెప్తే, అక్కడ ఉటంకిస్తే నెల్లూరు ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారా? నెల్లూరు పరువు పోయిందా రెడ్డి గారు? ఏమండే ఎట్టపోయిండు అది నెల్లూరు పరువు? ఫోర్జరీ సంతకాలు పెట్టిండ్లా, దానికి కాదు పోయిందే. ఫోర్జరీ సంతకాలు పెట్టిన దానికి కాదు పోయి ఉండేదే. కల్తీ మద్యం తెప్పి తాగిచ్చిన దానికి కాదు పోయి ఉండేదే. నెల్లూరు రూరల్లోకి పోయి సార్ అడిగి సావండి స్వామి, అడిగి చూడండి, చెప్తారు, ప్రజలే చెప్తారు కోటంరెడ్డి అంటే ఏంది అని. ఓ నీ బండవాడా. తర్వాత ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పి మనోడికి ఎంత భారతదేశం మీద. అదిగా శ్రీధరా, దేశభక్తిని గురించి మాట్లాడి ఈ దగులుబాజీ చంద్రబాబు పట్ల నేను భక్తి చాటుకున్నప్పటికీ ఆ దేశభక్తిని చాటుకుంటున్నాం అనేటువంటి స్థాయిలో నుంచి చంద్రబాబు దగ్గర ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే, ఒకటి
దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎక్సలెంట్. ఎవడూ లేడు ఈ రాష్ట్రంలో బహుశా నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎక్కడ అతుకనేది కనిపించకుండా గోడ పూసి సిమెంట్ వేసి సొంతం వేసినట్టుగా ఉంటుంది శ్రీధర్ రెడ్డి మాట్లాడితే. అసలు శ్రీధర్ రెడ్డి నోటుకుండా వచ్చి అందుకనే చంద్రబాబు నాయుడు తన అబద్ధాల తర్వాత తన వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే తన అబద్ధాలకు శ్రీధర్ రెడ్డి నాకు బ్రాండ్ అంబాసిడర్ వీటికి అబద్ధాలకు అని చెప్పి పాపం శ్రీధర్ రెడ్డిని ప్రయోగించినట్టుగా ఉన్నాడు. ఆయన ఈరోజు మంత్రాలు తంత్రాలు శ్రీధర్ రెడ్డి భూత వైద్యం కూడా చేయగలదు. దెయ్యం లేనటువంటి దెయ్యం పట్టిస్తాడు. ఏ ఎగ్జాంపుల్ మీరేనా ఏంది? ఎప్పుడు లేని తిట్టొచ్చి మాట్లాడుతుండారు. కొంపదీసి మీ మీద ఏమైనా చేసి ఉండాడా శ్రీధరన్న? ఏం శ్రీధర్ రెడ్డి గారు తంత్రాలు మంత్రాలు భూత వైద్యాలంట, దెయ్యాన్ని నడిపిస్తామంట, దెయ్యాన్ని పట్టిస్తామంట. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏమైనా పట్టించుండారా ఏమి? కొంచెం చెప్పండి సారు, ఏమైనా పట్టించుండారా ఏం? దీనికి దెయ్యం పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం అనుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని అంటూ ఉంటే మరి ఇట్లాంటి కేసులు రావా ఏంది? వదలగొట్టం ఈ భూత వైద్యం కూడా వచ్చు ఆయనకి. మ్యాజిక్ కూడా వచ్చు, కనికొట్టవచ్చు, మ్యూజిక్ వచ్చు, మ్యాజిక్ వచ్చు, భూత వైద్యం వచ్చు, ఈరోజు మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు అని చెప్పి బిజలాలు ఉన్నటువంటి తెలుసు. కాబట్టి ఆయన మంత్రాలు తంత్రాలు భూత వైద్యం కనికట్టు మ్యూజిక్ అన్ని ఉపయోగించి ఈరోజు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. కానీ ఆయన విషయం లాజిక్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంది, మేము మాట్లాడింది ఏమి లేకుండా ఆ పాపం ఆ జాయింట్ చేయడంలో మాత్రం చాలా ప్రయత్నం చేసేది, కానీ ఆ జాయింట్ కుదరలా, ఇరిగిపోయింది, ఆ జాయింట్ ఊడిపోయింది, అతుకుపడలే. లేకపోతే మనగాడు కానీ అతుకు పెట్టడంలో ఆ అతుకు పెట్టలేకపోయాడు పాపం. చాలా శ్రమించాడు అతకడానికి, అతికి అతకలేకపోయింది. అది అతకలే, అది విరిగిపోయింది. ఎందుకంటే ఆ ఘటన జరిగింది ఇప్పుడు జరిగేటువంటి ఘటన ఏంది, మేము మాట్లాడింది ఏంది, వీటికి పాపం 4 స్తంభాలలాగా ఒక్కొక్కటిగా వేరుకుండా కానీ వాటిని తీసుకొచ్చి ముడిపెట్టాలని చూసాడు, కానీ కుదరలా పాపం శ్రీధర్ రెడ్డికి. కాబట్టి శ్రీధర్ రెడ్డి ఆ విషయంలో ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అంటే మీరు చేసే పని ఆయన చేశాడని చెప్పుండాల, మీ పరువు పోయినట్లా. ఏదో తీసుకొచ్చి మాట్లాడితే మంత్రాలు తంత్రాలు అంటారు, మంత్రాలు తంత్రాలు 4 సార్లు తిప్పి అదే మాట మాట్లాడి భూత వైద్యం సిద్ధ వైద్యం ఇవన్నీ మాట్లాడి చివరాఖరికి వచ్చి మళ్ళీ అక్కడ ఆయన అన్నాడని చెప్పడంతో అక్కడ ఆయన పేరు తీసేసి మీ పేరు పెట్టుండ్లా, మీ పేరు పెడితే సరిపోయిండ్లా, అయిపోయేది కదా. మీరు చేసే పనులు నాయన మీద ఎందుకు ఎత్తోయడం? నువ్వు కూడా నేను శ్రీధర్ రెడ్డికి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే అబాస్ పాలయ్యాడో నువ్వు కూడా జిల్లా స్థాయిలో అబాస్ పాలు కాకుండా ఉందాగా వ్యవహరిస్తే మంచిది. కాబట్టి జరిగినటువంటి సంఘటనలు తెలుసుకో. ఈ సంఘటనలు ఇప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి, మీరు ఏ కేసులో ముందు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది, కాబట్టి మీరు లోడుకుంటూ ఎందుకు వెనక వెళ్ళారు. ఆ రోజు పాపం శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఏదో చెప్పినట్టుగా నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపూరిత సీతాన్ని సంవత్సరం క్రితం పాడి ఉన్నారు పాట. ఆ సంవత్సరం క్రితం గమ్ము ఈ రోజు గుర్తుకొస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో ఎందుకు గుర్తుకొస్తున్నాయని చెప్పి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు ఇంకొకరు కానీ ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివితే ఖచ్చితంగా మీరు అబాస్ పాలు కావడం ఖాయం. కాబట్టి మేము మరలా చెప్పేది, మేము ఎవరికి మద్దతు కాదు, ఎవరు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. మేము వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. ఈ ప్రభుత్వం వ్యవస్థల పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే వాటిని ప్రశ్నిస్తాం, వాటి మీద ఈ ప్రభుత్వంతో పోరాడతాం, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. అంతే తప్ప మేము ఎవరో ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడినటువంటి వాటిని తీసుకొచ్చి మేమేదో మాకు బాధ్యత అన్నట్టుగా మీరు వ్యవహరించడం అనేటువంటిది సిగ్గు చేయడం అనేటువంటి విషయం. ఇది చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి దిగజారడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మాకెవరితో సంబంధంలా మేము రాజ్యాంగ వ్యవస్థను మీరు గౌరవించినప్పుడు ప్రశ్నించేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. మనకి ఎంత బాధ్యత అంటే, ఎంత సంబంధం లేదంటే, ఫోర్జరీ సంతకాలు చేసిన వాళ్ళం మనం ఇప్పుడు మళ్ళీ వ్యవస్థల గురించి, కోటరెడ్డికి నీతులు చెప్పడం గురించి మాట్లాడతాం. లిక్కర్ కేసులు, సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యల కేసులు, ఎన్ని కేసులు ఉన్నాయి? మాజీ మంత్రి కాకాణికి షాకు మరో కేసు. నెల్లూరు కోర్టు చోరీ కేసులో కాకాణిని కాపాడేవాళ్ళు ఎవరు, కాపాడే ప్రయత్నం ఎవరు? తర్వాత చాలా ఒకటా రెండా ఎన్ని కేసులున్నాయి? అక్రమ భాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి ఆయన అనుచరులకు సంబంధించి. మాగుంట ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండు. సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తరలింపుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఎలాగంటే మాకు ఎవరికి సంబంధం లేదబ్బా, ఆ ప్రశ్న రావణివుడు మాకు తెలియదు, మాకు సంబంధమే లేదు.
అసలు నీకు ఆయనకి ఏంటి ఆ సంబంధం? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకుంటున్నట్టు మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ, ఇవన్నీ మాట్లాడడం. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి జిల్లా స్థాయిలో కోటంట బాసిపాలయ్యారు. మరి మీరెవరు స్క్రిప్ట్ రాస్తే చదివారు? మీరెవరు మీ స్క్రిప్ట్ ఎవరు రాశారు సార్? సజ్జల జగన్మోహన్ రెడ్డా లేదు ఇంకెవరన్నా రాసిచ్చారా? తర్వాత కంటిన్యూ. మరొకటి ఉద్యోగులకు జగనన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పేంటి జగనన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పుకోకు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్పి చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతూ బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్ట్. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రాన్ని అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదేవిధంగా ఈరోజు పాపం ఇంకొకటి పెట్టాడు లోకేష్ గురించి. ఆయన అది ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పార్క్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లోకేష్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళా ఇంకొకటి పెట్టాడు లోకేష్ ని లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లోకేష్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకా ఇది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా పెట్టినటువంటి పోస్టర్ అది. అదేవిధంగా ఈ పోస్టర్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆ రోజు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. అదేవిధంగా ఆయన సిబిఎన్ లొకేషన్ నెత్తినేసుకుని వస్తూ వాళ్ళిద్దరిని పొగడతలతో ముంచెత్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుతో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. ఆ తర్వాత ఆయన హిందువులు ఎవరోని పెట్టినటువంటి పోస్ట్ 1 year క్రితం పెట్టినటువంటి అక్కడ ఉంది చూడండి 1 year ago. ఆ పైన పోస్ట్ చూడండి ఎప్పుడు పెట్టాడు చూడండి 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఆయన హిందూయిజం సెక్యులరిజం మీద అదే దాంట్లో కింద చూడండి 1 year ago. ఇది కూడా కింద కూడా చూడు 1 year. ఈ పోస్ట్ చూడండి 1 year క్రితం పెట్టింది. అది చూడండి 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్ ఉంది. ఈ రోజు తీసుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రిలీజియస్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇవన్నీ పెట్టినటువంటి పోస్టులు అని 1 year క్రితం పెట్టినటువంటి పోస్టులు. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు అంటారు, అది మాకు అనవసరమైనటువంటిది. వెరీ గుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఆ ప్రశ్నారావుని సమర్థించినటువంటి పరిస్థితి లేదు. మరలా చెప్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నదల్లా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు, చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, రాజ్యాంగ ఉల్లంఘన, ఒక వ్యక్తుల మీద సంబంధిత సెక్షన్ నమోదు చేయకుండా మీ ఇష్టారాజ్యంగా టెర్రరైజ్ చేసేటువంటి విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, దానికోసం మేము ఎంతకైనా తెగబడతాం, లాంటి చట్టాలు మీ మీద ప్రయోగిస్తాం అని ఏదైతే మీరు ప్రజలకి ప్రశ్నించే వాడికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఒక సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా బాధ్యత. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మీద, మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల మీద, మీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేమేదో ఒకరికి మద్దతు పలకడమో ఒకరికి ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భం లేదు. కాబట్టి మీరేదో డైవర్షన్ కోసం, మీరున్నటువంటి మీ తప్పుల్ని దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం, వాటిని అధిగమించడం కోసం మీరు ఏదో ఒక విధంగా మా మీద ఆపాదించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా గమనిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఓకే, గమనిద్దాం. చీకొడుతున్నారని కూడా తెలుసుకుందాం. ఫైన్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్న జోసెఫ్ అనేటువంటి వాడు ఇనిషియల్గా బాగానే ఉండేవాడు. అంటే నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తేనే మంచోడు, లేదంటే వీళ్ళని తిడుతున్నాడు కాబట్టి చెడ్డోడు, ఈ పాయింట్ కాదు. లాజికల్గా కొన్ని ప్రశ్నలు ఇందాక చెప్పినట్టుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు స్లైడ్ వేసి మరి చూపించినట్టుగా అందులో పవన్ కళ్యాణ్
వ్యక్తిగత జీవితంతో నీకు వచ్చిన నొప్పి ఏంటని, లేదంటే బాలకృష్ణ గారి మీద అభిమానం, లేదంటే ఎన్టీఆర్ గారి మీద అభిమానం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వెనుక ఇవన్నీ మాట్లాడాడు. ఇక్కడ చిన్న లాజిక్ మీరు పట్టుకోవాలి. అంటే ఈ పేరు తీసుకొచ్చినందుకు మరి ఆయన నన్ను ఏమైనా తిట్టుకుంటే నేనేం చేయలేను, అంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా మారింది అనేటువంటి దానికి తప్ప వేరే ఏం లేదు. కేఎస్ ప్రసాద్ గారు అని చెప్పి ఎనలిస్టు, అందరికీ తెలిసిందే. ఇనిషియల్గా నేను ఆయన అప్పటికే వేరే ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం అది అయిన తర్వాత నేను చూసి, అప్పటిదాకా నేను చేసినటువంటి ఇంటర్వ్యూలు అంటే ఈ జూమ్ కాల్స్లో వీటిలో తీసుకున్నటువంటివి, వీటితో పోల్చినప్పుడు, అనలిస్టులతో పోల్చినప్పుడు ఏంటిది ఏదో కొత్తగా ఉంది, ఐడియాలజీ చాలా కొత్తగా ఫ్రెష్గా పబ్లిక్కి చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఉంది అని చెప్పని 2020 సంవత్సరంలో 21 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2021లో కరోనా సెకండ్ ఫేజ్ చాలా ఉధృతంగా ఉంది. నాకు కూడా కరోనా వచ్చింది. ఆ సమయంలో నేను ఒక ఛానల్కి వెళ్ళి నేను ఆయనతో ఫోన్ మాట్లాడి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను సార్, నాకు చాలా బాగా నచ్చింది మీ ఐడియాలజీ అని చెప్పి ఆ రోజు నుంచి ఆయనతో ఒక అనుబంధం అనేది స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీకి ఫర్రన్ కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఒక అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, దాని ద్వారా స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్షణాల్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ కంపారిజన్ అనేది వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని మంచి పనులను ఉటంకిస్తూనే బట్ ఈ తప్పులన్నీ చేస్తున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చాలా చక్కగా చేసేవాళ్ళు. బట్ వన్ ఫైన్ డే ఈ కంప్లీట్లీ తప్పు జరుగుతున్నప్పటికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పు జరుగుతున్నప్పటికీ కూడా he changed his voice ఎంటైర్లీ. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అప్పటిదాకా కేఎస్ ప్రసాద్ గారిని పొగిడినటువంటి వాళ్ళే ఏంటి ఈ మాట ఏంటి ఒక్కసారిగా ఇలా ఫ్లిప్ అయ్యింది అనేటువంటిది కూడా చాలా బలంగా తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఆయన్ని మొన్న మధ్య సాక్షి నుంచి బయటకు వచ్చేసానని ఇది చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన భావజాలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి, అది నేను చెప్తే తప్పవుతుంది, పబ్లిక్ చెప్తున్నటువంటిదే ఇక్కడ ప్రామాణికం. అలాగా ఈ ప్రశ్న జోసెఫ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇనిషియల్గా, అంటే అక్కడ ఒక నెరేషన్ ఉంది, ఒక నెరేటివ్ అనేది ఉంది చాలా స్పష్టంగా. ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తున్నారు అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిందా అంటే ఈరోజు దాకా తెలుగుదేశం పార్టీ ఆయన ఎక్కడ సపోర్ట్ చేయలా. బట్ పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే టార్గెట్ చేసుకున్నాడో, మీరు కావాలంటే చూడండి 2019 ఎలక్షన్స్ తర్వాత నుంచి ఏ విధంగా ఉంది, 2024 ఎలక్షన్స్కి ముందు నుంచి ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలు ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే చాలా స్పష్టంగా ఆ థిన్ లైన్ ఆఫ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈయన ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు పాపం, కానీ తెలియదు ఏంటంటే వెనకాల ఉన్నటువంటి అన్నీ కూడా బయటకు వస్తాయి అనేటువంటిది, వెనకాల ఇంకెవరు ఉన్నారు అనేటువంటిది కూడా బయటికి తీస్తారు. ఇది ఇక్కడ లెవెల్లో ఆగల. యూఏపీఏ పెట్టినంత మాత్రాన అదేదో దానికి అయిపోయిందంటే పొద్దున్న కోర్టులో దాన్ని కొట్టేయచ్చు కూడా, రేపు విచారణకి వెళ్ళాక కోర్టులో కొట్టేయచ్చు కూడా, దాన్ని పోలీసులను తిట్టచ్చు కూడా అవసరం అయితే. దేర్ మైట్ బి పాసిబిలిటీస్, చాలామంది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన భావజాలాన్ని, ఆయన భాషని ఎవరు యాక్సెప్ట్ చెయ్యట్లా. ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే FCRA దాకా వెళ్ళింది. సరే, అది పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన ఫోర్జరీ గోవర్ధన్ రెడ్డి గారు పాపం కోటన్ రెడ్డి గారి గురించి చెప్దాం అనుకున్నారు. నెల్లూరు రూరల్లోకి వెళ్ళి అడిగితే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భజన ఎవరికి చేస్తున్నారో, పని ఎవరికి చేస్తున్నారో తెలుస్తుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అసలు అభివృద్ధి పనులు ఏవి జరగలేదు అక్కడ. అలాంటిది కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు టాప్ 2nd ఎమ్మెల్యే ఇన్ ద స్టేట్. రేటింగ్స్ ఇస్తే టాప్ 2nd ఎమ్మెల్యే ఆయన. ఇంకా మాట్లాడితే టాప్ 1లో కూడా ఉండొచ్చు, అవకాశం కూడా ఉంది. ఒక 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారిని, రఘురామకృష్ణరాజు గారని, లేదంటే ఈయనని, ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ వెళ్తాయి. టాప్ 1కి వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అనే దాంట్లో పోటీ పడుతున్నారు. మరి మనం ఏం చేసాం? ఎమ్మెల్యేగా ఉండి తర్వాత మంత్రిగా ఉండి ఫోర్జరీ సంతకాలు పెట్టాం. ఏమే ఫోర్జరీ సంతకాలు పెట్టుండ్లా, దాని మీద కేసు అయ్యిండ్లా, 14 రోజులు రిమాండ్కి పోయి ఉండలా, కేసు పడింది, అరెస్ట్ అవుతారు అనగానే అండర్ గ్రౌండ్లో పోయి ఎక్కడెక్కడికో పోయి బెయిల్ వచ్చే వరకు మళ్ళీ బయటికి రాబడలా ఉన్నాయి కదప్ప. ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు వచ్చి ఈయనకు నీతులు చెప్పడం. భూత వైద్యం తెలుసండి, భూత వైద్యం కాదు, గడిది గుడ్డు కాదు, దెయ్యాలు వేదాలు వలిస్తాయంటే చూసారా, అలాగా ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఏమనాలి? సోమిరెడ్డి గారు చాలా సమాధానం చెప్పడానికి. ఫోర్జరీ సంతకం అనేటువంటి సరిపోదా?
సుప్రీంకోర్టులో కూడా ముట్టుగా తినొచ్చి మొత్తం కేసు హిస్టరీ తీయాలన్నా ఇప్పుడు వస్తుంది. రేపు పొద్దున కోటన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఫోర్జరీ సంతకాలు ఏంది, ఎక్కడెక్కడ చేసి ఉండా, ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కేసులు, త్వరలోనే మిగతా అన్నిట్లో కూడా చాలా బలంగానే వస్తాయి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే నీతులు చెప్పడానికి మనం సరిపోం అనేది గుర్తుపెట్టుకోవాలి చెప్పే ముందు. ఏమంటారు? ఏమో దీనికి మాత్రం కోటన్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. మీతో పాటు చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.